ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల. శాస్త్రి సనాతన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. ఆహ్, నా ఈ వీడియోని కంటెంట్ నచ్చిందంటే దీన్ని లైక్ చేయండి. అట్లాగే షేర్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆహ్, ఇవాల్టి కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో సెక్యులరిజం పేరుతోటి హిందువుల్ని టార్గెట్ చేయటం అనేది మొన్నటిదాకా క్రిస్టియన్స్ అనుకున్నాము. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మొదలుపెట్టారు. అంటే ముస్లిమ్స్ ఎప్పటినుంచో ఉన్నారు. ఇప్పుడు మరి అగ్రెసివ్‌గా అవుతున్నారని నా ఉద్దేశము. దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్‌తో సహా మాట్లాడటానికని చెప్పి డాక్టర్ వెంకటార్ చాగంటి ఈయన తో మాట్లాడడానికి పిలుస్తున్నాను సార్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ ఇప్పుడు మీకు గాంధీ గారు 'రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన్ సీతారాం ఈశ్వర్ అల్లా తేరే నామ్' అని అన్నాడు, గుర్తుందా మీకు? ఓకే. ఓకే. అది హిందువులకి హిందూ గుళ్ళల్లో వచ్చి చెప్పాడు తప్ప, ముస్లిమ్స్‌కి ఎందుకు చెప్పలేదని మీ ఉద్దేశము? వాళ్ళు ఇనరు కాబట్టి. అసలు చెప్పటానికి ప్రయత్నించాడా? ఆయన చెప్పినా వినేటోడు లేడు. ఆయన ఒకసారి చెప్పడానికి ప్రయత్నించాడు సార్. మన మసీదులోకెళ్ళి. నాకు తెలీదు. మసీదులోకెళ్ళి ప్రయత్నిస్తే ఆయన మెడ పట్టుకొని బయటికి గెంటారనమాట. అది నువ్వు హిందువులకు పోయి చెప్పు, మాకు గాదు చెప్పాల్సింది. మా దగ్గర అల్లా ఒక్కడే ఇది ఇది అని జెప్పి. ఆ ఆ టైంలో మా జిన్నా ఒక స్టేట్మెంట్ గూడా ఇచ్చాడనమాట. అందరికంటే చాలా డేంజరస్ మనిషి ఎవరు అంటే గాంధీ అని జెప్పి గూడా. అది అది ఎక్కడన్నా న్యూస్ పేపర్‌లో వచ్చిందా? ఏమొచ్చింది? ఎలా వచ్చింది? ఎవరైనా బుక్‌లో రాసారా? ఏమిటి? గాంధీ ఆటోబయోగ్రఫీలో ఉన్నట్టుంది. అంటే ఇది ఈ వ హ్మ్. జిన్నా అన్నది ఉందో లేదో కానీ, బట్ ఈయన ప్రచారం చేశాడు. అక్కడ వాళ్ళు వినలేదు మట్టుకు ఉంది. మెడబెట్టి గడికి గెంటారు అని ఉందా? ఉందిట. అది ఉందా? ఉండు కదా! నాకుంటే నాకొక కటింగ్ పంపించండి చూస్తాను నేను గూడా. యాహ్! కానీ ఇప్పుడు నేను ముందరే చెప్పాను గదా! వినేటోడు లేడు కదా అక్కడ. యాహ్! ఈయన ప్రయత్నం చేశాడా? చేయలేదా? తన్నులు తిన్నాడా? మనకు తెలీదు. ఓకే. సో, మొత్తానికైతే వినేటోడు లేడు కదా! అవును. అవును. వాళ్ళది వాళ్ళే. వాళ్ళు నిఖార్సుగా ఉన్నారు. నిఖార్సుగా లేనిది మనమే కదా! అవును. అవును. హ్మ్. హ్మ్. ఇప్పుడు అదే పంతలోకి చాలామంది ఇప్పుడు మీరు సాయిబాబాని చూసినా గూడా అట్లాగే తీసుకొచ్చారు మనకి బోధించడానికి. అట్లాగే హ్మ్. చాలామంది కూడాను ముస్లిమ్స్ వాళ్ళే వచ్చి చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటంటే ఒకాయనొచ్చాడనమాట, 'నజీర్ బాషా' అని జెప్పి. ఓకే. నెల్లూరులో ఉంటాడితను. ఓకే. ఆ! ఈయన గీతా వైభవ ట్రస్ట్ అని పెట్టాడనమాట ఒకటి. ఓకే. పెట్టి ఈయన ఆసనాలు, యోగా అవన్నీ ఆసనాలు, యోగా ఇట్లా భగవద్గీత గురించి చెప్పటము, ఊళ్ళల్లో పోయి భగవద్గీత పంచటం ఒక్క అన్నీ నిమిషం, ఒక్క చేస్తుంటాడు. నిమిషం, ఒక్క నిమిషం. ఆయన పేరు నజీర్ బాషా అన్నారు గదా! హ్మ్. ఆయన ఏం పెట్టాడు? గీత గీతా వైభవ ట్రస్ట్. ట్రస్ట్ పెట్టాడు. హ్మ్. గీత వైభవ ట్రస్ట్. యాహ్! పెట్టి గీత అంటే ఆయన ఉద్దేశ్యం ఏది? ఏ గీత? భగవద్గీత. ఓహ్! భగవద్గీత. ఆ! తర్వాత యోగాసనాలు అవన్నీ యోగా వ వే ఏంటి యోగా, ఆసనాలు, హ్మ్. మళ్ళీనేమో భగవద్గీత గురించి పిల్లలకి చెప్పటము, హ్మ్. భగవద్గీత ఇంపార్టెన్స్ చెప్పటము అని అంటున్నాడు. ఓకే. 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 హ్మ్. ఇప్పుడు అది అతను చేస్తున్నది. అతను పైగా ఏంటి, ముస్లిం టోపీ పెట్టుకొని, ముస్లిం స్కల్ క్యాప్ ఉంటుంది చూసారా? ఆ హ్మ్. స్కల్ క్యాప్ పెట్టుకొని ముస్లిం అటైరు, రోజుకి 5 పూటలు నమాజ్ చేస్తానని చెప్తూ గూడాను. హ్మ్. చెప్తూ గీత గురించి చెప్పటము, మన హిందువులు అందరూ పోయి అక్కడ నేర్చుకోవటము, గీత చదవటము, యోగా నేర్చుకోవడం అన్నీ చేస్తున్నారు. హిందువులే హ్మ్. ఎళ్తున్నారు. ముస్లిమ్స్ ఎవడు ఎళ్ళట్లేదు. వెళ్లరుగా ఎవరు అక్కడికి. హుహు. హ్మ్. ఓకే. సో, ఇది జరుగుతోంది. హ్మ్. ఇది మంచి సెక మంచి పద్ధతేనంటారా? కాదంటారా? ఇప్పుడు ఆయన భగవద్గీత చెప్తున్నాడు అంటున్నారు కదా మీరు? అవునండి. ఇప్పుడు దానిలోనే ఒక శ్లోకం ఉంది. స్వధర్మము ఎంత
కష్టమైనను ఆచరించటం మేలు, పరధర్మము భయానకః అని చెప్పాడు ఆ! కృష్ణుడు. ఓకే. మరి ఇప్పుడు దానికి ఇంక ఇదే స్టేట్మెంట్. ఆ! పరధర్మాన్ని ఇప్పుడు మన స్వధర్మం ఎంత కష్టమైనా అదే ఆచరించటం మేలు. హ్మ్. పరధర్మము భయానకం అని చెప్పేశాడు. అది మన హిందువులకి ఎందుకు అర్థం కావట్లేదంటారు? ఇది సరిగ్గా హిందువులు చెప్పేటోళ్ళు లేరు. ఆ! ఎంతసేపు వచ్చి నన్ను కొలువు, నన్ను ఇది చెయ్యి, నన్ను నమ్ము, నేనే దేవుడిని అనే మాటలు చెప్తున్నారు. ఆ! ఈ మాట చెప్పట్లేదు. అవును. అవును. సో, ఇప్పుడు మనం అలా చెప్పనప్పుడు మీరెట్లా చెప్తారు శాస్త్రి గారు? యాహ్! ఏది సత్యమో అది చెప్పాలి కదా! హిందువులు చెప్పట్లేదు. ఇప్పుడు ఓకే. ఇతను నజీర్ బాషా అని పేరు పెట్టుకున్నాడు. ఆ! గీతం గీత ద దాన్ని గీతను భగవద్గీతని టీచ్ చేస్తున్నాడు. అవును. టీచ్ చేస్తూ ఆయన యోగాసనాలు అంటున్నాడు. హ్మ్. సో, ఇప్పుడు ఆసనాలు అన్నవి యోగా అన్నది ఒక ఎక్సర్సైజ్ అనుకుందాం. అది యోగా లేదది ఆసనాలే చేస్తున్నాడు. హ్మ్. యోగం చేయలేడు కాబట్టి. అవును. ఎందుకంటే యోగం చేయాలంటే యమనియమాలు పాటించాలి. అవును. అవును. యమాలలో ఇంపార్టెంట్ వన్ సత్యం. అవును. ఆ సత్యం ఆయన చెప్పట్లేగా, అసత్యం చెప్తున్నాడుగా. ఎందుకంటే అవును. ఆయన 5 సార్లు నమాజ్ చేయటం అన్నది అల్లాని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పడం అన్నది అల్లా డెఫినిషన్ అన్నది తప్పు డెఫినిషన్ అకార్డింగ్ టు హిందూ. అవును. సో, దేర్‌ఫోర్ ఆ తప్పు డెఫినిషన్ నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని భగవద్గీతలో నేను నిష్ణాతుని చేస్తా అని చెప్పడం అన్నది తప్పు అవుతుంది గదా! అసత్యం అవుతుంది గదా! అవును. సో, సో యమనియమాల్లో ముఖ్యమైన అసత్యాన్ని ఆయన పాటిస్తున్నాడు. తర్వాత అహింస, యమాల్లో ఈ అహింస చాలా ఇంపార్టెంటు. ఆయన అహింసలోనే ఉన్నాడు ప్రస్తుతానికి అని అంటున్నాడు. ఆయనేమి నాన్ వెజ్ తినకుండా, నాన్ త వెజ్‌ని ఎంకరేజ్ చేయకుండా ఉంటున్నాడా? తినట్లేదు అని చెప్పాడు. ఎంకరేజ్ ఓకే. చేస్తున్నాడేమో అది సో, లేదు. ఒకటైతే పాటిస్తున్నాడు అది మనం అనుకుందాం. యాహ్! తర్వాత అస్తేయం. అస్తేయం అంటే దొంగతనం చేయకూడదు. ఒకళ్ళ వస్తువుని తన వస్తువుగా చెప్పుకోకూడదు. తాను నజీర్ బాషా అని ఇంకా చెప్పుకుంటూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటం అంటే అస్తేయం కిందొస్తుంది. హ్మ్. హ్మ్. కుదరదు కదా! శాస్త్రి గారు. అవును. అవును. ఎలా కుదురుతుంది చెప్పండి? నేను హోమ్ మినిస్టర్‌నై ఉండి ప్రైమ్ మినిస్టర్ డ్యూటీ నేను చేస్తాను అంటే అది కాన్స్టిట్యూషన్ పరంగా నాకు ఆ అధికారం కట్టబెడితే గాని చేయలేను. చేయలేం. అవును. సో, దేర్‌ఫోర్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏంటంటే హిందువు అయితే హిందువు అన్నప్పుడు నీకు నజీర్ బాషా పేరుతో సంబంధం ఉండదింక. అవును. 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 ఉండదు. లేదు పేరులో ఏముందండి? ఏ పేరైతే ఏమైంది? ఆ పేరుంటే నష్టం ఏంటి అంటే, అదే నువ్వు నమాజ్ 5 సార్లు నేను చేస్తాను అని ఎందుకు చెప్తున్నావు మరి? నమాజ్ 5 సార్లు చేసేటప్పుడు భగవద్గీతను నువ్వు ఎట్లా నమ్ముతావు? ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఒక్కడే దేవుడు, కృష్ణుడే తప్పితే ఇంకెవరు లేరని కృష్ణుడు చెప్పుకున్నట్టుగా ఉందక్కడ. అవును. అలాంటప్పుడు నువ్వు కృష్ణుడు దేవుడైనప్పుడు అల్లాహో అక్బర్ అని ఎట్లా అంటావు? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. దేర్‌ఫోర్ యూ ఆర్ టెల్లింగ్ 2 థింగ్స్ అంటే అది అస్థేయం. దొంగతనం అవుతుంది. అసత్యం గూడా అవుతుంది. అవుతది. అవుతది. దేర్‌ఫోర్ అదొకటి. తర్వాత అపరిగ్రహ. అపరిగ్రహ అంటే నువ్వు కావాల్సిన దానికంటే ఎక్కువ ఏ విషయంలోనూ వేలు పెట్టకూడదు. నువ్వు 5 సార్లు నమాజ్ చేస్తే దాంతో సరిపుచ్చుకోవాలి. కానీ భగవద్గీత గురించి రాకూడదు. అవును. ఒకవేళ భగవద్గీతలోకొస్తే నువ్వు నమాజులు చేయకూడదు. ఇది ఎందుకంటే 2 విరుద్ధమైన వ్యవహారాలు ఈ 2. ఆ! ఎగ్జాక్ట్‌లీ. విరుద్ధ ఎగ్జాక్ట్‌లీ. వ్యవహారాలు చేస్తున్నప్పుడు అది ప్రజలు ఆలోచించుకోవాలి. సరే నాకు మనవాడు కాకపోయినా ముస్లిం అయినా హిందువుల గురించి గొప్పగా చెప్తున్నాడు కాబట్టి మేము సంకలు కొట్టుకుంటూ మేము అక్కడికెళ్ళి వింటాము అంటే అది మంచిదే. మీరు వినండి. మీరు తప్పేముంది వినడానికి తప్పులేదు. కానీ ఆయన చేస్తున్నది కరెక్ట్ కాదు. అట్లా కాదు సార్. ఇప్పుడు హ్మ్. అట్లా చేయటం వల్ల చాలా ప్రమాదాలున్నాయి. అవి మీకు సో, మనం క్వెషన్స్‌లోకెళ్తే మీకు అడగండి చెప్తాను. శాస్త్రి గారు. నేనైతే అది చెప్పాను. ఆయన ఆయన కరెక్ట్ కాదు ఫస్ట్ అది అని చెప్తున్నా నేను. యాహ్! హ్మ్. ఇప్పుడు ఈయన ఒకటి భగవద్గీతను ఓపెన్ భగవద్గీత గురించి చెప్పేటప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్‌లోనే హ్మ్. ఈయనేమంటున్నాడు, భగవద్గీత ద్వాపర యుగం నాటి గ్రంథము మొదలుపెట్టాడు. ఓకే. ఓకేనా? హ్మ్. సో, ఇప్పుడు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, హ్మ్. ద్వాపర యుగం నాటి గ్రంథము ఇది. ఓకే. దీన్ని చదవటము చేయటం మంచిది అని చెప్పి జనాల్ని ముందు ఈ ఇండియన్స్‌ని, హిందువుల్ని హ్మ్. ఆకర్షించుకొని, హ్మ్. తర్వాత వీళ్ళకందరికీ స్లోగా
ఈ ఇప్పుడు ఈ కలియుగంలో ఈ పుస్తకం కాదు పనికొచ్చేది మనకి. దీనికి హ్మ్. సమానమై మీకు ఈ ఇస్లాంది ఇస్లాం మతంలోని ఖురాన్ గాని, లేకపోతే క్రిస్టియన్స్‌లోని బైబిల్ కానీ అని చెప్పి హ్మ్. మొదలుపెట్టి హ్మ్. చేయడం నమ్మకం ఏమన్నా ఉందా? ఎందుకంటే అట్లా చేసి అట్లాంటి వాళ్ళనే మనము ప్రేమించాలి. అట్లాంటి వాళ్ళతోటి మనం సాన్నిహిత్యం చేయాలి అని చెప్పి లవ్ జిహాద్‌కి పోయే ఛాన్సెస్ లేవంటారా? హ్మ్. మంచి ప్రశ్న వేశారు శాస్త్రి గారు. ఇప్పుడు ఇందులో ఏంటంటే హిందువులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన భగవద్గీత గురించి చెప్తున్నాడు. ఇది ద్వాపర యుగం నాటి గ్రంథము అని చెప్తున్నాడు. అది తప్పు చెప్తున్నాడు అని చెప్పాలి వాళ్ళు. అవును. ఎందుకు తప్పు చెప్తున్నాడు చెప్పండి శాస్త్రి గారు? ద్వాపర యుగం నాటిది కాదు. అందులోనే భగవద్గీతలోనే కృష్ణుడు ఏమన్నాడు? నేను సృష్టి ఆదిలో సూర్యుడికి చెప్పాను అన్నాడు. అవును. మీకు అర్థమైందా? సూర్యుడికి చెప్పాను. అవును. సో, కాబట్టి అది అంటే ఏంటి? సృష్టి ఆది నుంచి భగవద్గీత ఉన్నట్టుగా దానిలో ప్రచారంలో తెచ్చారు. ఆ అవును. గ్రంథంలో. సో, ఇప్పుడు నువ్వు ద్వాపరయుగంలో కృష్ణుడు చెప్పాడని చెప్పి చెప్తావా? లేకపోతే సూర్యుడు సృష్టి ఆదిలో సూర్యుడికి చెప్పినట్టు చెప్పింది చెప్తావా? ఏది కరెక్ట్? అవును. ఇది మనకు కావాలి. సో, ఇప్పుడు నువ్వు ద్వాపరయుగం ఉందంటే కాదు ఇది సృష్టి ఆది నుంచి ఉంది అని చెప్పడానికి ఏదైనా ఉండాలి గదా! అవును. సో, అది. ఇప్పుడు విశేషం ఏంటంటే కృష్ణుడిని పరమాత్ముడిని చేసేసారు వీళ్ళు కూర్చోబెట్టి. ఎవరు? అవును. నజీర్ బాషా కాదు మనవాళ్ళే చేసేసారు. కృష్ణుడిని పరమాత్ముడిని చేసినప్పుడు సృష్టి ఆదిలో ఏమిచ్చాడు పరమాత్ముడు? వేదాలిచ్చాడు. వేదాలిచ్చాడు. మరి అవును. ఈ భగవద్గీత ఎందుకు ఇస్తాడు వేదాలిచ్చినప్పుడు? ఆయనేం కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నాడా? ఆయనేం లేడు. ఉన్నది అవును. మనవాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయడానికే. సో, ఈ నజీర్ బాషా కంటే మనోళ్ళు ఇంకా డేంజరస్. హ్మ్. కన్‌ఫ్యూజ్ చేసడంలో. ఎందుకంటే ఎవడికి పూర్తిగా జ్ఞానం రానిస్తలేరు. ఇప్పుడు హ్మ్. ఇంకోటేంటంటే సృష్టాదిలో ఆయన ఇచ్చినది ఋగ్, యజురు, సామ, అథర్వణ వేదాలు. సో, అవును. ఇప్పుడు దీనిలో సామవేదం ఆదిత్యుడికిచ్చాను అన్నాడు. అవును. సామవేదం ఆదిత్యుడికిచ్చినప్పుడు ఆదిత్యుడు అంటే సూర్యుడనమాట ఇప్పుడు లెక్క ప్రకారం. అవునవును. సో, సామవేదం అంతా భక్తి రసమే ఉంటుంది. అవును. సో, దేర్‌ఫోర్ ఇట్ ఈస్ అండర్‌స్టూడ్ వెరీ క్లియర్‌లీ దట్ అక్కడ పరమాత్ముడు సామవేదం ఇచ్చాడు గాబట్టి, భగవద్గీతని సూర్యుడికి ఇచ్చాను అని చెప్పడంలో అర్థం సరిపోతుంది అని అనుకున్నారు అప్పట్లో స్టార్టింగ్‌లో. అవును. అవును. సో, రాను రాను మనవాళ్ళు దాని అసలు విషయం మర్చిపోయి, కంటెంట్ మర్చిపోయి, ఓకే. ఇది సామవేదం సంబంధించిన సారం ఇది చెప్తున్నారు ఇక్కడ అని జెప్పి అనుకోకుండా, ఇది సూర్యుడికి భగవద్గీత ఉపదేశించాడని చెప్పుకుంటున్నారు. యెస్. చెప్పి యెస్. శ్లోకం పెట్టారు. సో, ఇప్పుడు నేను మొత్తానికి నేను కంక్లూజన్ ఏమిస్తున్నా అంటే, ఈ నజీర్ బాషా గారికి ఇది ద్వాపర యుగం నాటి గ్రంథం కాదు నాయన. ఇది ఆ పర్టిక్యులర్ సృష్టి ఆదిలో ఇచ్చిన గ్రంథం అని చెప్పి, అలా చెప్పి, ఆ సృష్టి ఆది నుంచి ఎన్నో కలియుగాలు, ఎన్నో ద్వాపరయుగాలు, ఎన్నో సత్యయుగాలు, ఎన్నో త్రేతాయుగాలు గడిచినియి. అన్నిట్లోనూ వస్తూ వచ్చింది కాబట్టి, అక్కడున్న కలియుగంలో గూడా వచ్చింది గాబట్టి, సో, అవును. అన్ని కలియుగాల్లో వచ్చింది, అన్ని ద్వాపరయుగాల్లో వచ్చింది కాబట్టి, ఈ కలియుగంలో గూడా అదే గ్రంథము. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. వీళ్ళకి అవి అర్థం కావు సార్. అండ్ ఇట్లాంటి వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇవి చాలా ఆర్గనైజేషన్స్ కూడాను లైక్ హోప్ అని చెప్పి ఓకే. హెవెన్ అనే ఆర్గనైజేషన్ ఒకటి ఉన్నాయి. వీళ్ళన్నిటికి పైన ఉన్న ఆర్గనైజేషన్ ఏంటంటే డివైన్ మెసేజింగ్ అసోసియేషన్ అని ఒకటుంది. డీఎంఏ అంటారు చూసారా? ఓకే. ఆ! ఇవన్నీ కూడా యాక్చువల్‌గా ఏంటంటే మీకు ముస్లిం ఆర్గనైజేషన్స్. కానీ ఓకే. అందులో డ పేర్లు మటుకు ఏవి ముస్లిమ్స్ ఉండవనమాట. హుహు. మన పేర్లు పెట్టుకొని జేస్తారు. ఓకే. ఎందుకంటే మన వాళ్ళని కన్‌ఫ్యూజ్ జేయడానికి మన వాళ్ళు గూడా అంతకన్నా ఈజీగా కన్వర్ట్ ముందు కన్‌ఫ్యూజ్ అవుతారు. తర్వాత కన్వర్ట్ అయిపోతున్నారు. యెస్. అదే అంటున్నా. ఇలాంటి వాళ్ళని కూర్చోపెట్టి, మన వాళ్ళు శాస్త్రార్థం చేసి, నువ్వు ఈ నజీర్ బాషా అన్న పేరు పెట్టుకున్నంత సేపు, లేపోతే నువ్వు ఈ 5 సార్లు నమాజ్ చేస్తున్నావు అన్న సేపు నువ్వు చెప్పుకుంటున్నావు కదా! అది నువ్వు నిస్వార్థంగా చెప్పావు బావుంది. కానీ ఇది నమ్ముతున్నప్పుడు అది చేయకూడదు కదా! అని అడగాలి. కరెక్టే. ఆయన దానికేం జెప్తున్నాడంటే అది నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు నేర్పారు కాబట్టి అట్లా వెళ్తూ వచ్చాను. మధ్యలో నాకు ఇదేంటి ఒక ఒక కల లేతే ఎన్‌లైటన్‌మెంట్ వాటెవర్ యూ కాల్ ఇట్ అట్లాంటిదేదో వచ్చింది. అందులో జెప్పారనమాట. నువ్వు ఆహ్, నెత్తి మీద గుడ్డ లాంటిది కప్పుకొని నువ్వు ప్రచారం చేయాలి అని చెప్పి అందుకని ఆ గుడ్డ నేను ఈ మసీదు ఇది పెట్టుకుంటుని చేస్తున్నాను అని చెప్పాడు.
అదే ఇప్పుడు ఇప్పుడు సాయిబాబా చిత్రపటం కూడా చేస్తే ఇట్లా నెత్తికి ఇలా కట్టుకొని ఉంటాడు కదా ఏదో. అవునవును. సో ఇవన్నీ కూడా ఏంటంటే సి కట్టుకున్నా కట్టుకోకపోయినా ఏం చేసినా నష్టం లేదు శాస్త్రి గారు. అవును. కానీ ఇంటెన్షన్స్ బ్యాడ్ అయినప్పుడు నష్టమే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంటెన్షన్స్ గుడ్ అయినప్పుడు వీ షుడ్ అప్రిషియేట్ ఇట్ అంతే. సో ఈయన మీద మనకు నమ్మకం ఉందంటే ఈయనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారని మీరే చెప్తున్నారు. అవునవును. సో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదన్న సమస్య అయితే వస్తుంది. వస్తుంది. అవును. ఇప్పుడు ఇప్పుడు గీతా యోగా ట్రస్టా ఏదో అన్నారు మీరు? ఏం ట్రస్ట్ అండి? గీతా వైభవ్ ట్రస్ట్. గీతా వైభవ్ ట్రస్ట్. సో గీతా వైభవం గురించి ఒక ట్రస్ట్ ఓపెన్ చేశాడు. అది హ్మ్. నాన్ ప్రాఫిట్. సో హ్మ్. నాన్ ప్రాఫిట్ అన్నప్పుడు ఈ ట్రస్ట్ అన్నప్పుడు ధనము చాలా వస్తుంది ఇప్పుడు దీనికి. అవును. ఆ ధనాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాడు ఏంటి అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అవును. సో ఆ ధనాన్ని గనక తీసుకెళ్ళి అటు ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్‌కి ఇస్తే చాలా ప్రమాదం కదండీ! ఫైనల్‌గా అదే జరుగుతుందేమో అని నా ఆ! ఉద్దేశం. ఇప్పుడు ఆయన చేస్తాడని అంటలేదు. ఒకవేళ వెళ్తే ఏమిటి? అవును. అవును. ఇప్పుడు అయితే మరి హిందూ అయితే హిందూ అతను ఇట్లా ఓపెన్ చేసి అతను చేయడని నమ్మకం ఏందంటే, చేయడని నమ్మకం అయితే ఉంటుంది కనీసం. అవును. అవును. అవి అవును. బేసిక్ టెనెట్స్ అనమాట. అవి చేయడు అని నమ్మకం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మనం స్టాటిస్టిక్స్ తీసామనుకోండి ఇప్పుడు ఎవరికి నోబెల్ ప్రైజ్ ఎక్కువ వస్తున్నాయంటే లెట్ అస్ సే వి సే జర్మన్స్‌కి ఎక్కువ వస్తున్నాయి నోబెల్ ప్రైజెస్ అన్నాం అనుకోండి. హ్మ్. అప్పుడు మనం ఎక్స్‌పెక్టేషను జర్మన్స్‌కి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మిగతా వాళ్ళకి తక్కువ వస్తున్నాయి. జర్మన్స్ అయితే బాగా బాగా ఇంటెలిజెంట్ ఉంటారు, అది ఉంటారని ఎవడో అనొచ్చు ఒక మాట. అవును. అవును. అలా అని చెప్పి ఆ సంవత్సరం ఇండియన్‌కొచ్చిందనుకోండి, వచ్చినంత మాత్రం జర్మన్ ఇంటెలిజెంట్ కాకుండా పోతాడా? చెప్పండి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అట్లనే ఇప్పుడు హిందువులు హిందూ గురించి ప్రచారం చేసుకోవడం అది ధర్మంగా కనిపిస్తుంది. అవును. కానీ వేరే మతం వాళ్ళు వచ్చి ఈ మతాన్ని ప్రచారం చేయటం అంటే, ఆ మతంలో ఉన్నవాళ్ళు ఈ మతంలో రావడంలో తప్పు లేదు. కానీ ఆ మతం పేర్లు అవన్నీ ఉంచుకుంటూ, ఆ చేష్టలు, ఆ పూజలు అవన్నీ చేసుకుంటూ ఇవి చేస్తాను అంటే తప్పవుతుంది. ఎలా ఎగ్జాక్ట్‌లీ. అయితే మన దగ్గర హిందువులు కొంతమంది ఎలక్షన్స్‌లో నుంచున్న వాళ్ళు ర రంజాన్ వస్తే పోయి అక్కడికెళ్ళి తినటము, అక్కడ వాళ్ళతో పాటు టోపీలు పెట్టుకొని తిరగటము మనం చూసాం. ఎగ్జాక్ట్‌లీ. సో, అవన్నీ కూడా వాళ్ళు అవతలోళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోకూడదు. నువ్వు ఆ మతస్థుడు ఇక్కడికొచ్చి ఎలా చేస్తావని వాళ్ళు అనాలి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళేంటంటే వాళ్ళ రాజకీయం కావాలి, వీళ్ళ రాజకీయం కావాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, అవి చేసుకుంటున్నారు. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు నువ్వు నీ ధర్మాన్ని పాటించడంలో తప్పు లేదు. నేను నా ధర్మాన్ని పాటించడంలో తప్పు లేదు. కానీ ఒకళ్ళ ధర్మంలోకి ఒకళ్ళు చొరబడటం అన్నది డేంజరస్. యాహ్! పరధర్మో భయానకః గుర్తుపెట్టుకో. హ్మ్. ఆయన్ని తర్వాత ఇంకో ప్రశ్న అడిగితే, హ్మ్. ఇదంతా ఏంటంటే ఈ రెడ్ టీవీ అని ఒకటుందనమాట. అందులో హ్మ్. యాంకర్ అలీ అని అతను ఇంటర్వ్యూ చేసి అడిగాడనమాట ఈ క్వెషన్స్ అన్నీ. యాంకర్ అలీ అంటే ఎవరు? మన సినిమా యాక్టర్ అలీయా? వేరే వేరే అదే అతను. ఓకే. అలీ. ఆ! సో, అతను ఇంటర్వ్యూ చేసి ఇతనడిగితే ఈయన ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ అంతేనా చెప్పుకుంటూ చెప్పేది? యెస్. అదే ఏది చెప్తే ఏమైందిలెండి. హ్మ్. ఓకే. ఇతన్ని ఆహ్, ఇంకో దాంట్లో ఏమడిగారంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, హిందువులలో మ వివక్షత అవి ఎక్కువున్నాయి కదా! ఎవరు విడదీశారు వీళ్ళనందరినీను అని అడిగితే, ఇప్పుడు పాయింట్‌కొచ్చారు మీరు. ఓకే. ఇప్పుడు పాయింట్‌కొచ్చారు. ఎవరు విడదీశారు వీళ్ళని అని అడిగితే ఇప్పుడు పాయింట్‌కొచ్చేసారు శాస్త్రి. నాకర్థమైపోయింది. మొత్తము దీని స్క్రిప్ట్ అంతా ఇక్కడికొస్తోంది. ఇదనమాట యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. లోతుపాతులు చూస్తే ఇదనమాట. ఆ! యాహ్! చెప్పండి. హ్మ్. సో, హిందువుల్ని ఇట్లా ఎవరు విడదీశారని అడిగితే ఈయన అంటోందేంటంటే, హ్మ్. భగవద్గీత ఇస్లాం లాగా, క్రిస్టియానిటీ లాగా ఎక్కువ ప్రచారం జరగలేదు భగవద్గీతకుని. అంటే ఓకే. ఖురాన్‌కి లాగా లేకపోతే హ్మ్. బైబిల్ లాగా దానికి ఎక్కువ ప్రచారం జరగలేదు. హ్మ్. దీనికి దీనికి అంశం ఏమిటంటే చాతుర్వర్ణ వివక్షత అని ఆయనంటాడా? అని ఆయన అన్నాడన్నమాట. ఇప్పుడు క్వెషను ఎవరు విడదీశారన్న దానికి ఈ ఆన్సర్ ఎట్లా చెప్పాడు? నాకర్థం కాలేదు. ఎట్లా సరిపోయింది ఈ ఆన్సరు? ఆయన చెప్పాడు. ఈయన విన్నాడు. ఆ! మనం నమ్మాము. ఇప్పుడు కాదు. ఆయనన్నదేంటి క్వెషన్ ఏంటంటే, హిందూ సమాజంలో వివక్ష ఎందుకుంది చాతుర్వర్యంలో అని అనడానికి అవును. అదే చాతుర్వర్ణంలో వచ్చిన ఎవరు తర్వాత చేశారు? ఎవరు చేశారు ప్రశ్న. అది ఎవరు అనేది సీ కాజ్ మాట్లాడట్లేదు. ఆయన ఎఫెక్టే మాట్లాడుతున్నాడు. కాదు నేననేది క్వెషన్ అడిగింది ఒకసారి చెప్పండి. మళ్ళీ ఒక్కసారి ఆ క్వెషన్ ఏంటి? అదే ము హిందువులలో మనుషుల్ని విడదీసిందెవరు? కదా! అవును. ప్రశ్న అది. దానికి సమాధానం ఈయనేం చెప్పాడు?
ఖురాను, బైబిల్ ఉన్న ప్రచారం ఇందులో లేదు. లేదు. దీనికి జరగలేదు. జరగలేదు. ఎందుకంటే ఎందుకంటే చాతుర్వర్ణ వివక్షలో బ్రాహ్మలు మిగతా వాళ్ళని గూడా ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్స్ కానీ వీళ్ళందరూ చెప్తున్నట్టే అనమాట. బ్రాహ్మలు కానీ బ్రాహ్మలు మెయిన్‌గా బ్రా ఈ క్ ఇదేంటి నిమ్న కులాలు. హ్మ్. ఓకే. వాళ్ళనెవరిని గుళ్ళలోకి రానివ్వకపోవటము. ఓకే. వేదం చదువుకుంటే నాలుక కత్తిరీయటము, చెవులలో సీసం బోయటము ఇవన్నీ జేశారు అని జెప్పనమాట. ఎవ్వరు చేయలేదు. చెయ్యని దాన్ని వీళ్ళు చేశారని ప్రచారం చేస్తున్నారు సార్ వీళ్ళు. ఈ వెస్టర్నర్స్ నెరేటివ్. ఇండియా మొదలుపెట్టిందే ఇది సార్. ఈ నెరేటివ్ ఇది చాలా తప్పిది. ఇది చాలా ఎక్కడో తప్పు. కావాలని బ్రాహ్మణుల మీద వీళ్ళు కుట్రపూరితంగా ఇవన్నీ చేశారనిపిస్తుంది. ఒకటి నంబర్ 1 శాస్త్రి గారు. నంబర్ 2 ఆయనకి చెప్పాల్సింది ఇప్పుడు ఈ భాషా గారికి ఏం భాష అన్నారు? నజీర్ బాషా. నజీర్ బాషా గారికి మీరందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియోని విస్తృతంగా ప్రచారం చేయాల్సింది. ఈ విషయం అడగమనండి. ఎవరైతే వెళ్తున్నారో అందరిని. ఏమయ్యా నజీర్ బాషా గారు ఈ ప్రశ్నకి ఈ సమాధానం చెప్పారు. మీరు భగవద్గీతను ఎట్లా ప్రచారం చేస్తున్నారో అని అడగాలి. ఎందుకు చేయకూడదు అన్నాడు అనుకోండి. భగవద్గీతను ప్రచారం చేస్తూ మీరు ఇట్లా అబద్ధం మాటలు చెప్పచ్చా అని అడగాలి. ఎలాంటి అబద్ధపు మాటలు? బ్రాహ్మణులు విడదీశారు అని చెప్పి అబద్ధపు మాటలు మీరు చెప్పడం తప్పు అని చెప్పాలి. ఎందుకు? ఎట్లా అబద్ధమైంది అంటే భగవద్గీతలోనే దాని ఆన్సర్ ఉంది. ఆ భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు. ఏమని? నేనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్ని సృష్టించాను అని చెప్పాడు. సార్ అసలు అసలు ఒక్క నేను నిమిషం. ఒక్క మీరింకా నిమిషం. అక్కడి ఒక్క దాకా నిమిషం. వెళ్తున్నారు. ఒక్క ఆ! నిమిషం, ఒక్క ఒక్క నిమిషం. నిమిషం. ఒక్క నిమిషం మీరు ఆగాలి. నేను చెప్పేదాన్ని మీరు ఖండించకండి ఫస్ట్. నేను చెప్పేది మీరు చాలా ఖండించను. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంటే మీరు దానికెళ్తారు. సార్ నేను నజీర్ బా మీరు ఒక నిమిషం ఆగాలి శాస్త్రి గారు. నజీర్ బాషా గారిని అడిగిన ప్రశ్న ఈ ఈ కులాలను విడదీసింది ఎవరు అన్నదానికి ఆయన చెప్పిన సమాధానం తప్పు. ఆయన భగవద్గీత చదవలేదు అని తెలుస్తోంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అన్న విషయం ఉందా లేదా చెప్పండి శాస్త్రి గారు మొట్టమొదట. ఉంది. ఉన్నప్పుడు కృష్ణుడు చేశాడు అని చెప్పాలి గానీ, బ్రాహ్మణులు చేశారని ఎట్లా చెప్తాడు ఆయన? ఆ! ఇప్పుడు చెప్పండి మీరు చెప్పేది. నేనదేంటంటే ఫస్ట్ అసలు వీళ్ళకి ఈ ఆహ్, ఆహ్, కులానికిను ఆహ్, అందులో జెప్పిన వ అదేంటి వ వర్ణాలకి తేడా తెలీదు మెయిను ఫస్టు. అది ఎటూ తెలీదు శాస్త్రి గారు. కానీ తెలిసినా ఒకవేళ ఎవరు చేశారు? యాహ్! భగవద్గీత ప్రకారం ఎవరు చేశారు? నేననేది కృష్ణుడు చేశాడా లేదా నేను అడగట్లేదు. అవును. భగవద్గీతలో కృష్ణుడు ఆ మాట చెప్పాడా లేదా? అవును. అవును. చెప్పినప్పుడు నజీర్ బాషా గారు ఆ విషయం చెప్పాలి. అవును. అంతేకాని బ్రాహ్మణులు గుళ్ళోకి రానివ్వలేదు, నాలుకలు కోసారు, ముక్కులో చెవుల్లో సీసం పోసారు. ఈ ఇలాంటి దౌర్భాగ్య పనులు ఎప్పుడూ ఈ దేశంలో ఎవరు చేయలేదు. ఇవన్నీ చేస్తే వెస్టర్న్ కంట్రీస్‌లో జరిగినియి. ఇవన్నీ చేసుండుంటే మీకు అటు అస్సాం దగ్గర ఫస్ట్ టైము ఇది ఇప్పుడు చైనా నుంచి ఒకతను అతను వస్తుంటే ఫార్మర్స్ వాళ్ళు సంస్కృతంలో మాట్లాడారట. అవును. వాళ్ళు మరి అవును. సంస్కృతంలో ఎట్లా మాట్లాడతారు సంస్కృతం భాష తెలియకుండా? మరి వాళ్ళ చెవుల్లో నోట్లో నుంచి సీసం పోసారా ఏంది? అది. చెప్పారు శాస్త్రి గారు. నిజమనమాట. అది ఇవి సత్యాలు మీరు చెప్పేవి. కానీ ఇప్పుడు అంటున్నదేంటంటే నజీర్ బాషా చెప్తున్న భగవద్గీత తప్పు. ఆయన అవును. భగవద్గీత చెప్పట్లేదు. అవును. ఆయన హిందూ సమాజాన్ని విడదీస్తున్నాడు ఈ మాట చెప్పి. వీళ్ళంతా వస్తున్నది దానికి కారణం ఒకవేళ సార్. ఆయన భగవద్గీత నమ్మితే మటుకు కృష్ణుడు చేశాడన్న మాట చెప్పాలాయన. హ్మ్. మీరు అడగండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళని అడగండి. ఎవరండి చాతుర్వర్ణ్యం చేసింది అంటే కృష్ణుడనే చెప్తారు వాళ్ళు. అంతేగా. వాళ్ళు చెప్పలేదనుకోండి, వాళ్ళు చదవలేదని లెక్క. ఎందుకంటే ఉంది కదా! శ్లోకం ఉంది గదా! అవును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి ఉంది కదా! అవునవును. ఆయనే సృష్టించారు. ఇంక అన్నప్పుడు ఇంకేముంది? అవును. హ్మ్. కాబట్టి ఎన్ని తప్పులు దొర్లుతున్నాయండి శాస్త్రి గారు ఇవి. అబ్బబ్బబ్బబ్బా! ఈ ఇవి వీళ్ళు హిందువులంతా ఏం చేస్తున్నారు, ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. హ్మ్. ఈ ఈ ఈ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే సార్, మన దగ్గర ఒకటేంటంటే మనం చదవము ఏమీను గ్రంథాలు. ఎందుకంటే హ్మ్. మనకి తెలియదు. మనకు అవసరం లేదు. హ్మ్. వెస్టర్నర్స్ కానీ, ఇట్లా ఈ తురకోళ్ళు గాని ఏమో చెప్తున్నారు. అబ్బో! ఈళ్ళకి చాలా తెలుసు. ఆయన శ్లోకం ఒకటి చెప్పి దానికి అర్థాలు కూడా తప్పు చెప్తుంటుంటాడు. అయినా కూడాను అమ్మో! ఆయన కరెక్ట్‌గా చెప్పాడు. మనం ఆయన్నే ఫాలో అవ్వాలి.
హ్మ్. అదే ఇప్పుడు గమ్మత్తేంటంటే ఏ విషయం నిజం చెప్పినా సరే ఎవరన్నా ఫాలో అవ్వచ్చు తప్పులేదు. కానీ ఆ నిజాన్ని ఇంత వక్రీకరించి చెప్తూ ఉంటే ఎట్లా అసహ్యంగా లేదు? అండ్ ఈయన ఇప్పుడు ఆ స్కల్ క్యాప్ పెట్టుకొని, ముస్లిం అటైర్ పెట్టుకొని నేను రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాను అని చెప్తూ, మళ్ళీ నేను భగవద్గీత ప్రీచ్ చేయడానికి వచ్చాను అనంటే అది ఎంత విద్వేషం రేపెత్తుతుంది చెప్పండి. అది విషయం వెరీ క్లియర్‌గా ఒక మాట చెప్పనా? వెరీ క్లియర్‌గా. హ్మ్. మనకి కొంగ చెప్పం అంటారు తెలుసా మీకు? అవును. అది. అవును. కొంగ నది ఒడ్డున కూర్చొని ఒక కాలు మీద నుంచుంటుందది. అవును. అది దాని హాబిట్ అది. అవును. అది చూసి చేపలు అబ్బో! తపస్సు చేస్తున్నాయి అని అనుకోని దాని దగ్గరికెళ్ళడం మొదలుపెట్టినియి. ఆ అవకాశం చూసి ఒక్కొక్క దాన్ని ఎత్తుకుంటూ ఎళ్లి కొండ మీద పెట్టుకొని అక్కడ తినడం మొదలుపెట్టింది. హ్మ్. సో, అప్పుడు మనలాంటి క్రాబ్ ఒకటి దాన్ని దాన్ని పట్టుకుంది. సో, హ్మ్. అది మెడని పట్టుకొని ఉంటే ఆ కొండ మీద తీసుకెళ్ళంగానే ఆ కొండ మీద ఉన్న ఎముకలు అవన్నీ చూసి ఇది అనుకుంది. అనుకోని ఈ కొంగ ఇట్లా చేస్తుందని చెప్పి కొంగని మెడ పీసి చంపేరేసింది. హ్మ్. సో, అట్లాంటిది అంటే విశేషం ఏంటంటే, ఇది మనం శాస్త్రార్థం చేసి దీన్ని చెప్పాలి. నాయనా నువ్వు తప్పు చేస్తున్నావు. అవును. నీకు ఎవడు కనిపించాడో, ఏం కనిపించాడో, ఏం చేసావో మాకు తెలీదు. అవును. ఇప్పుడు పోన్లే ఏదో చేస్తున్నాడు కదా! గీతా ప్రచారమే చేస్తున్నాడు కదా! అంటే, ఆ! చేసుకోనివ్వండి. దట్స్ గుడ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఒక టీచర్ ఉన్నాడు. ఆయన ముస్లిమో, హిందువో ఉంటాడు. కానీ చెప్పాల్సొచ్చినప్పుడు సోషల్ స్టడీస్‌లో ముస్లిమ్స్ ఇలా అనుకుంటారు, క్రిస్టియన్స్ ఇలా అనుకుంటారు, హిందువులు ఇలా అనుకుంటారు అని చెప్పాల్సొస్తుంది సబ్జెక్ట్ టీచింగ్‌లో. సో, అదే విధంగా ఇక్కడ కూడా ఈయన అదే అనుకోవాలి. ఈయన ఒక టీచరు హి ఈస్ ప్రీచింగ్ హిందూయిజం ఆల్సో అని చెప్పుకోవాలి అంతే. సార్ మీరు ఐ థింక్ మీరింకా సత్యయుగంలోనే ఉన్నారు సార్. ఇప్పటి ఉండొచ్చు. వాళ్ళు మీరుండొచ్చు. నేనేమంటున్నా అంటే ఇప్పటి పాసిబిలిటీస్ చెప్తున్నా నేను. ఇప్పటి వాళ్ళు ఎట్లా చెప్తారో తెలుసా? ఒకవేళ చెప్పాల్సొస్తే మటుకు. హ్మ్. హ్మ్. నేను మై ఏజ్ ఓల్డ్ స్టేట్మెంట్ అనమాట. హ్మ్. రాముడితో కపివరుండిట్లని ఏపికి రాముడి తోక హ్మ్. పివరుండిట్లని అన్నట్టు చెప్తారు వీళ్ళు. అవునవును. అవును. హ్మ్. అవును. అవును. ఇది రాసుంది మీ మీ బ మీ రామాయణంలో చెప్తారు వాళ్ళు. మన జనాలు అబ్బా! ఇప్పుడు ఇదైతే తప్పు దానికి కదా! అదే అంటున్నా. అనుకుంటారు. దానికి శాస్త్రార్థం చేసి ఆయన ఎలిజిబులా కాదు. అందుకని ఇదివరకు పండితులంతా కలిసి ఎవరైతే ఎలిజిబులో వాళ్ళని ఎలక్ట్ చేస్తే అతనే ఎళ్లి ప్రచారం చేయాలని రూల్స్ పెట్టారు. అవును. అవును. అలా అవును. రూల్స్ పెట్టినందుకే ఇప్పుడు మీరందరూ డివైడ్ చేశారు అని చెప్తున్నారు. అది. హ్మ్. నెక్స్ట్ ఇంకా? ప్రస్తుతానికైతే అంతే సార్. ఓకే. లెట్స్ సీ దట్ ఇది ఇంపార్టెంట్. ఈ విషయం ఆయనకి చేరవేయండి. యాహ్! దట్ నువ్వు భగవద్గీతలో ముఖ్యంగా నేను 3 విషయాలు చెప్పాను. ఆయన తప్పు చెప్పాడని జెప్పి. అవును. ఒకటేంటంటే కృష్ణుడిని నమ్మితే కృష్ణుడు నన్ను నమ్మండి ఇంకెవరిని నమ్మొద్దన్నప్పుడు మీరు నమాజ్ చేయటం అన్నది కరెక్టా? కాదా? కాదు. నంబర్ 1. అవును. నంబర్ 2 ఇది ద్వాపరయుగం గ్రంథం అంటున్నారు. కానీ కృష్ణుడు అందులో నేను సూర్యుడికి కూడా చెప్పానంటున్నాడు. సో, అవును. ఇది నంబర్ 2. నంబర్ 3 ఇందాక నేను చెప్పాను కదా! ఏమిటది? వివక్ష. ఆ! వివక్ష. అదే. ఎవరైతే వర్ణాలను సృష్టించారంటే కృష్ణుడు చేశాడని చెప్తున్నాడు. మీరేమో బ్రాహ్మణులు చేశారని చెప్పి తప్పు చెప్తున్నారు. అవును. ఇంకొక్క పాయింట్ ఫైనల్‌గా పరధర్మము భయానకము అన్న విషయం అందులో ఉంది. అవును. ఓకేనా శాస్త్రి గారు? ఈ 4 పాయింట్స్ చేరవేయండి. యెస్ సార్. యెస్ సార్. షూర్ సార్. ఓకే. ఓకే సార్. ఓహ్!